పరిశుద్ధ నామంలో మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నానండి. ఈ దినం దేవుని మాటను మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనలు 77వ సంకీర్తన 11వ వచనం. పూర్వము జరిగిన నీ ఆశ్చర్య కార్యములను నేను మనస్సునకు తెచ్చుకొందును. హల్లెలూయా. ఆసాబు రాసినటువంటి కీర్తనలో దేవుడు చేసిన కార్యాలను గూర్చి, పూర్వము జరిగిన ఆశ్చర్య కార్యాలను గూర్చి మనస్సునకు తెచ్చుకొందును అని, నీ కార్యమంతయు నేను ధ్యానించుకొందును అని, నీ క్రియలను నేను ధ్యానించుకొందును. ఆశ్చర్యక్రియలు జరిగించు దేవుడవు నీవే అని ఆసాపు తన కీర్తనల ద్వారా దేవునిని గణపరుస్తున్నారు. మన ఆత్మీయ జీవితంలో మన ధైర్యం దేవుడు పూర్వం మన జీవితంలో జరిగించిన అద్భుతాలేనండి. ప్రభు మనకు సమీపంగా ఉన్నారు అని మనం ఎలా తెలుసుకోగలము అంటే, ఆయన మన జీవితంలో చేసిన భీకర కార్యాలే మనకు సాక్ష్యాలు. ఒక శ్రమను మనం జయించి బయటకు రాగలిగాము అంటే అది దేవుని యొక్క కృప వలన మాత్రమే మనం జయించగలిగాం. మన మనస్సులో ఎప్పుడు ఆయన మన పట్ల కలిగి ఉన్న కార్యాలను, మన పట్ల కలిగి ఉన్నటువంటి అద్భుతమైన ప్రణాళికలను మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన మన జీవితంలో చేసినటువంటి కార్యాలను మనం ధ్యానం చేయాలి. ఇశ్రాయేలీలు దేవుడు చేసిన భీకర కార్యాలను చూస్తూనే వాటిని మరచిపోయేవారు. ఒక శోధన వారికి కలిగినప్పుడు, దేవుడు వారిని విడిపించి ముందుకు నడిపిస్తున్నప్పుడు మరొక శోధన ఎదురైతే వారు కలవరపడిపోయేవారు, దుఃఖపడేవారు. సేవకులను వారు మాటల ద్వారా బాధించేవారు. దేవునికి దుఃఖాన్ని కలుగచేసి వారి ప్రవర్తన ద్వారా వారు అరణ్యములోనే ఎండుటాకుల వలె రాలిపోయారు అని వాక్యం సెలవిస్తుంది. మన జీవితం ముందుకు కొనసాగించబడకపోవడానికి గల కారణం ఆయన కార్యాలు ఎప్పటికప్పుడు మనం మర్చిపోవడం వల్లనేనండి. గడిచిన దినాలలో ఆయన సహాయాన్ని, ఆయన మన ఎడల కలిగి ఉన్న ప్రేమను జ్ఞాపకం చేసుకోవాలి. అటువంటి మనసు మనం కలిగి ఉంటే మన జీవితంలో ఇంకా ఎన్నో అద్భుత కార్యాలను ఆయన జరిగిస్తారు. అనేకులలో గొప్ప సాక్షి బిడ్డగా ప్రభు మనల్ని స్థిరపరుస్తారు. మన జీవితంలో మనం ముందుకు కొనసాగించబడుతున్నప్పుడు ఆ నూతన మార్గాలలో ఎలాంటి ప్రమాదాలు, ఎలాంటి వ్యతిరేకతలు మనకి ఎదురవుతాయో మనకు తెలియదు. అయితే గత దినాలలో దేవుడు మన జీవితంలో చేసినటువంటి అద్భుతాలను బట్టి ఇక ముందు కూడా నాకు అద్భుతంతో నన్ను నడిపిస్తారు, ఇక ముందు కూడా దైవికమైనటువంటి సహాయం నాకు అందుతుంది అనే ధైర్యం కలగాలి అంటే ఆ పూర్వపు దినములో దేవుడు చేసిన ఆ కార్యాలను మన మనస్సునకు తెచ్చుకొని మనము వాటిని ధ్యానిస్తూ, వాటిని బట్టి ప్రభుని స్తుతిస్తూ, కృతజ్ఞత కలిగిన హృదయం కలిగి ఆయనతో ముందుకు కొనసాగించబడాలి. ఆ దేవుని యొక్క కృప మనందరికీ తోడై ఉండి మనల్ని నడిపించునుగాక.